చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో ఈనాడులో బ్యానర్ లేకుండా ఎట్లా ఉంటుందని మేము అనుకోవాలి. బ్యానరే ఉంటుంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ పథకం పైనే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు ఇవి తెలుగుదేశం పార్టీ హామీలు. 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు, అది కూడా పగటిపూటే. రూపాయలకు 2 రూపాయల 2 కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం. ప్రజలపైన వరాల వాన. నిరుపేదలకు 2000 రూపాయలు, పేదలకు 1500 రూపాయలు, మధ్య తరగతికి 1000 రూపాయలు. నెల 1వ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ. ప్రతి పేద కుటుంబానికి నెల 20 కిలోల ఉచిత బియ్యం. రైతులందరికీ రుణమాఫీ. ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు. అర్హులందరికీ 1,00,000తో ఉచిత ఇల్లు. 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి లభించేదాకా ప్రతి నిరుద్యోగికి నెలకు 1000 రూపాయలు. మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, 150K సిలిండర్, ఉచిత రంగుల టీవీలు. రైతులకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాల రుణాలు, డాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా నేను. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసేడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 ఏళ్లు అంటే 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు నెలకు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు. 1,20,000 ముట్టిందే అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అంట. ఆయన మేనిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటి 650 హామీలు కనిపిస్తాయి. గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా 2014 కంటే ఇంకా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మరో మేనిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెరదీస్తా ఉన్నారు. మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. మళ్ళీ పేదల రక్తం పీల్చేందుకు ఈ పసుపు పతి ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా.